నాకు ఊహ తెలిసింది పుట్టిన కొన్ని సంవత్సరాలకే అయినా నిజంగా జీవితం తెలిసింది మాత్రం పెళ్ళైన తరువాతే. ఎందుకంటే నాకు ఒక అవగాహన, కష్టాలు, దొప్పులు, టార్చర్లు, బ్లాక్మెయిల్, ఫ్రస్ట్రేషన్లు, నిద్ర లేకపోవటాలు, జుట్టు రాలిపోవటం వీటన్నిటి గురించి తెలిసింది పెళ్ళైన తర్వాతే. నేను ఒకప్పుడు పడిన ప్రేమకి తర్వాత చేసుకున్న పెళ్ళికి ముఖ్యమైన తేడా కొత్త 2000 నోటికి పాత 500 నోటికి ఉన్నంత తేడా. 2000 నోటు ఉన్నోడు దాన్ని ఎక్కడైనా మార్చుకోగలడు, కానీ పాత 500 నోటు ఉన్నోడు నెత్తి మీద గొట్టేసుకోవడం తప్ప ఏం చేయలేడు. ప్రేమలో ఉన్నోడు తను చచ్చైనా ప్రేమను బ్రతికించుకోవాలనుకుంటాడు. పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకోకుండా చచ్చిపోయింటే బాగుండు అనుకుంటాడు. ఈ భూమి మీద మనిషి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సాగుతున్న పెళ్ళిళ్ళ పర్వంలో ప్రేమ వారధి అయితే పెళ్ళి ఒక మలుపు. అలాంటి పెళ్లి చేసుకున్న వాళ్ళ కష్టాల్ని, వాటి ఆంతర్యాన్ని చాలా దగ్గరగా స్వయంగా నా కళ్ళతో నేనే చూశాను. అందుకే పెళ్లి చేసుకున్న కష్టాల గురించి నాకన్నా ఎక్కువ తెలిసినోడు లేడని బల్లగుద్దే కాదు, ఎగ్గిస్తన్ని కూడా చెప్పగలను. బ్యాచిలర్ పార్టీ మీ జీవితంలో ఆఖరి ఎంజాయ్మెంట్ అవుతుంది. కాలేజీలో మొదలైన మీ ఎంజాయ్మెంట్ ప్రయాణం పెళ్లితో ఆగిపోతుందని నేను చెప్పడానికి ముఖ్య కారణం, పెళ్లి కంటే అత్యంత నిజమైన మహా గొప్ప దారుణం మీ జీవితంలో ఇంకెప్పుడు జరగదని నాకు ఖచ్చితంగా తెలుసు. కాబట్టి పెళ్లిలో ముఖ్యమైన పాత్రధారులు మీ అమ్మ, మీ నాన్న, అమ్మాయి వాళ్ళ నాన్న, అమ్మాయి వాళ్ళ అమ్మ, భోజనాలకు వచ్చిన జనం, నీకు జరిగే కార్యాన్ని కళ్ళారా చూడడానికి వచ్చే మీ బంధువులు, పెళ్లి కూతురు మరియు బలి పశువు అయిన నువ్వు.